హాయ్ హలో ఫ్రెండ్స్, న్యూఢిల్లీలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ సెంట్రల్ ఆఫీస్కి అయితే వచ్చాం చూడడానికి. సో మేమున్న ఈ 75 రోజుల్లో ఢిల్లీలో దాదాపు టూరిజం అంతా చూసాము. ఈ ఆదివారం ఏప్రిల్ 12వ తారీఖు రోజు, ఈ ఆదివారం రోజు ఓన్లీ జాతీయ పార్టీల సెంట్రల్ ఆఫీస్ చూడాలని అయితే బయలుదేరాము. ముందుగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చూసాము, ఆ తర్వాత బీజేపీ పార్టీ ఆఫీస్ హెడ్ ఆఫీస్ చూసాము, ఆ తర్వాత సిపిఐ హెడ్ ఆఫీస్కి అయితే వచ్చాము. 100 సంవత్సరాలు పూర్తయిందని ఇక్కడ బ్యానర్స్ పెట్టారు. సో మనం తెలంగాణలో చూస్తుంటాం సిపిఐ అంటే నారాయణ గారిని ప్రెస్ మీట్లో చూస్తుంటాము. సో చాలా సందర్భాల్లో పేదవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తుంటారు, భూములు వంచాలని ధర్నాలు చేస్తుంటారు. సో హైదరాబాద్లో చూసిందే, ఇక్కడ ఢిల్లీలో హెడ్ ఆఫీస్ సిబిఐ హెడ్ ఆఫీస్ చూడడం అయితే ఫస్ట్ టైం. సో చాలా బాగా అనిపించింది. రిసెప్షన్లకు అయితే ఎంట్రీ ఇచ్చాము. రిసెప్షన్ చాలా గ్రాండ్గా, ఇక్కడ సిపిఐ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఫొటోసు, లైబ్రరీ, రిసెప్షన్ అండ్ లైబ్రరీ ఇక్కడ. అట్లాగే ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా లోపల కిచెన్ కూడా చూసాము. ఇక్కడ సిపిఐ పార్టీ వాళ్ళు సాధించిన కొన్ని పోరాటాలు చేయడం ద్వారా వాళ్ళు ఏమేమి సాధించారో ఇక్కడ ఫొటోస్తో సహా ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ఉన్నాయి. సో చాలా బాగా అనిపించింది. అక్కడ ఉండే ఒక వాచ్మెన్, అంటే అక్కడ ఉండే ఒక ఇన్ఛార్జ్ అనుకోవచ్చు, మాకు లోపల రిసెప్షన్, క్యాంటీను చాలా అన్నీ బాగా చూపించారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆ సిపిఐ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఫొటోస్. అట్లా కిచెన్లోకి ఎంట్రీ ఇచ్చాము. ఇక్కడ రైట్ సైడ్ లోపల కిచెన్, ఇక్కడ హాల్ కూర్చొని తినడానికి. వాళ్ళందరూ మీరు ఆ పార్టీ ఆఫీస్ నుంచి మీరు ఒక లెటర్ తీస్తే ఇక్కడ ఉండడానికి కూడా ఉండొచ్చు, ఉంటారా అని అడిగారు. కానీ మేము హోటల్లో ఉంటున్నాం, టూరిస్టులం కాబట్టి ఏం అవసరం లేదని చెప్పాము. సో ఉన్నంతసేపు ఇలా చాలా బాగా అనిపించింది ఇక్కడ. అంటే ఈ ఆఫీసు ఎంట్రన్స్లో ఉన్నాము, లోపల రిసెప్షన్, ఇటు పక్క చూస్తే ఒక మంచి మోటివేషన్ మెసేజ్ ఇక్కడ ఉంటుంది రిసెప్షన్ నుంచి రైట్ సైడు. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, 5 అంతస్తులు. చాలా మంచిగా అనిపించింది, పెద్దగా ఉంది ఆఫీసు. సో ఇదండి న్యూఢిల్లీలో సిపిఐ హెడ్ ఆఫీసు. రిసెప్షన్లోకి మళ్ళీ ఒకసారి వెళ్ళాను, మళ్ళీ ఒకసారి వెళ్ళాను, ఎందుకంటే ఇక్కడ వ్యవస్థాపకుల ఫొటోస్ కూడా ఉంటాయని చెప్పి. सारे जो हमारे पुराने साथी हैं, हाँ अच्छा, ये हमने दिया हुआ ना, हमने दिया में कौन कौन हमारे సిపిఐ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకుల ఫొటోస్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ టోటల్గా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, వాళ్ళ పేర్లు, ఆ పార్టీ కోసం ఎన్నాళ్ళు పనిచేశారు అనేది. అలాగే భగత్ సింగ్ ఫోటో కూడా ఏర్పాటు చేశారు చాలా గ్రాండ్గా. ఆ మధ్యలో ఈ పార్టీ వ్యవస్థాపకుల విగ్రహం కూడా ఉంది, కింద వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేశారు, మీరు చదువుకోవచ్చు. సో అట్లాగే ఈ భగత్ సింగ్ ఫోటో పక్కల ఒక మంచి మోటివేషన్ అయితే రాశారు, మీరు ఇంగ్లీష్లో చదవచ్చు. సో ఇలా ఉందండి సిపిఐ హెడ్ ఆఫీస్ అయితే, ఇలా ఉంది, చాలా బాగుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ఉన్నాము. సో వెళ్ళాము, ఇక్కడ కూడా లోపల ఫస్ట్ ఫ్లోర్ క్యాంటీను, రిసెప్షను చూసాము. ఇక్కడ ఈ గేట్ లోపల కమ్యూనిస్టులకు సంబంధించి మహనీయుల బ్యానర్స్ కానీ, ఇక్కడ భగత్ సింగ్ ఫొటోస్, సో ఇక్కడ ఎవరు ఈ పార్టీని స్థాపించిన వాళ్ళ ఫొటోసు, సో కొంతవరకు అయితే చూసాము. ఇంకా పైకి అంటే తెలంగాణ నుంచి ఏదైనా లెటర్ తీసుకొస్తే ఈ పార్టీ ఆఫీసులలో పైన ఉండడానికి అయితే ఉంటుంది. సో మనం వచ్చేదే ఎప్పుడో ఒకసారి కాబట్టి మనం అట్లా పార్టీ ఆఫీస్ నుంచి ఉన్న వాళ్ళకు ఉంటుంది, కానీ టూర్గా వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా విజిట్ చేయొచ్చు. వర్కింగ్ డేస్లో కూడా మొత్తం చూడవచ్చు. ఈరోజు మేము కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లోపలికి వెళ్ళి బాగానే చూసామని నీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఈ
సిపిఐ పార్టీ అంటే నాకు 1994 ఆ ప్రాంతంలో మా ఏరియాలో ప్రచారానికి వచ్చేవాళ్ళు. ఎవరు? సిపి రాఘవులు అనే సారు, తర్వాత ఇప్పుడు మనకి నారాయణ సార్. వాళ్ళు మా ఇంటికి వచ్చి కూడా మా నాన్నని కలుస్తుండే ఓట్లు వేయమని చెప్పి ఆ టైంలో. అట్లా బాగా గుర్తుంది ఈ పార్టీ నాకు. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో ఈ కేంద్ర కార్యాలయం చూస్తే నాకు కూడా కొంచెం సంతోషం కలిగింది. ఆ రోజు జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి నాకు. మీకు ఎట్లా అనిపించింది అన్న? బాగుంది. సో మాకు కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సిపిఐ పార్టీలు నిరుపేదల పక్షాన నిలబడి కొట్లాడతాయి. ఏదైనా హక్కులు సాధించాలన్నా పేదల పక్షాన నిలబడుతుంది సిపిఐ పార్టీ. సో అట్లాంటి కమ్యూనిస్ట్ పార్టీని మేము ఢిల్లీకి వచ్చిన సందర్భంగా ఈ హెడ్ ఆఫీస్ని చూడడం కూడా ఒక రకంగా మాకైతే అందరికీ తృప్తిగా అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళుంటే ఇటువైపు వచ్చినప్పుడు అయితే చూడండి. సో అడ్రస్ ఇక్కడ వరుసగా బీజేపీ హెడ్ క్వార్టర్స్, కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి బై వాకింగ్ జస్ట్ 2 minutes 3 minutesలో పక్కనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్కి వచ్చిన వాళ్ళు ఈ పక్కనే ఉంటుంది, మీరు కూడా చూడండి. సో ఇది ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.